మతాలు ఒకటే, మనకి మతాల ప్రస్తావన లేదు రాజకీయాల్లో. మనం నేను భారతీయుడు, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. My own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists. Then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic సనాతని హిందూ. నేను ఎప్పుడు ఒక కులాన్ని నమ్ముకుని రాజకీయాలకు రాలేదు, అర్థం చేసుకోండి. జాతీయ భావాలతో పెరిగిన వాడిని, రాజ్యాంగ స్ఫూర్తి లోపల పెట్టుకున్న వాడిని. నా దేశం నేర్పించిన సంస్కారం మానవత్వం చెప్పింది కానీ ఒక కులాన్ని చూడమని కూర్చోం. కోనసీమలో ప్రతిపల్లికి కాపులకి పడదని నేను కూర్చొని ఇదే కోనసీమలో అందరికీ ఆత్మీయ సదస్సులు పెట్టించాను. కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. బాబు గారు మళ్ళీ మీరే రావాలని చెప్పి ఎక్కడ హోర్డింగ్స్ ఉన్నాయి, వచ్చి ఏం చేస్తారండి మీరు? లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. వచ్చే 6 నెలల తర్వాత ఎన్నికలు ముందు వస్తాయా? రేపు వచ్చినా సరే జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాయి. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు మాట్లాడిన మేము 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటాం. మీ తెందులూరు ఎమ్మెల్యే మాదిగ కొడకాలు తెచ్చి దాని మీద ఎందుకు డిబేట్లు పెట్టలా? ఎందుకు పెట్టలా? దళిత కులాల మీద ఎందుకు పెట్టలా? మీరు బాగా ఇష్టమైన నాయకులు చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం.